మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని గట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరే రాజేష్, ఏదులాబాద్ డివిజన్ అధ్యక్షులు సామల అమరీందర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలో భూ కబ్జాలు, ప్రజల భూముల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా రాజకీయంగా తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, ముల్లి జంగయ్య యాదవ్, కడపల్ల మల్లేష్, వెంకటేష్, ముదిరాజ్, బర్ల రాధాకృష్ణ, మీసాల సుధాకర్, ఖయ్యూం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు చేసేటన్నీ కరెక్ట్ అనేసి వాళ్ళు అనుకుంటారని అది ఇంతవరకు దొంగ ఎవరు అనేది అంటే అందరు తెలుసు. భూ కబ్జాకోరుడు ఎవరంటే మల్లారెడ్డి అని చెప్తున్నాను. ఫస్ట్ ఈడనే కాదు, తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా భూ కబ్జాకోరుడు ఎవడా అంటే మల్లారెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే రిజైన్ చేసుకొని వచ్చేసి నువ్వు పార్టీలో ఏ పాట ఉన్నా జాబ్ 1,00,000 2 లక్షలు సరిపోకుండా ₹1 కోట్ల సంపాదించారు. ఈ యొక్క నాటకంతో నువ్వు పిఆర్ఎస్ చేశాను. నీవు చేసిన వాక్యాలు కరెక్ట్ కాదు. అలాంటి మాటలు కానీ ఇవన్నీ కానీ మనం ఖండిస్తున్నాము. మల్లారెడ్డి గారు ఇప్పుడు ఎడ్లవ డివిజన్లో నువ్వు ఇంచుమించు 20 ఎకరాలు ఉన్నది నువ్వు కబ్జా చేసింది. ఆ కాగితంతో అన్ని తీసుకోండి. డైరెక్ట్ వస్తాం. ఈ రోజు నుంచి ప్రతి కార్యకర్త నిద్రపోవడం నీ ఎంబనే పడతాడు. నువ్వు ఏమేమి చేసినావు, కబ్జాలు పెట్టినావు అన్ని బయట తీసుకొచ్చి పెడతామని చెప్పేసి చెప్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకటి చెప్తున్నాము. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఎవడు అనే లాంగ్వేజ్ మా నాయకుడు అలాంటి వాడు గాడు. ఇప్పటి వరకు కూడా ఉద్దేశం గారి గురించి కానీ ఏడనైనా భూ కబ్జా పడినట్టు వస్తే ఈ మల్లారెడ్డిని నేను చూసి నువ్వు చూసి మాట్లాడారు కానీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్తూ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏ విషయం మాట్లాడినా ప్రతి సాక్ష్యాధారాలతో సహా మాట్లాడినాడు. ఎక్కడైతే కబ్జా చేసిండో అడిగి పోయాడు, దాన్ని రుజువు చేసి మాట్లాడాడు. ఇలా మీరు ఎట్టికే మాట్లాడుతున్నారు, ఏమన్నా ఉందా? కాబట్టి మా నాయకులంతా నిత్యం ప్రజా జీవితంలోనే ఉన్నారు, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం మంచిగుండదని చెప్పి కూడా నేను ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక నిన్ను బిడ్డ మేమేం వదిలిపెట్టాం. మల్లారెడ్డి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంపీ చేసినావు, ఎమ్మెల్యే మంత్రి అయినావు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఎక్కడైనా ఏ సమస్యల మీద కూడా ప్రజల పక్షాన మాట్లాడటం లేదు. ఎక్కడైనా నువ్వు మీటింగ్ పెట్టి కనీసం ప్రజలకు ఆడ జోకర్ గాడు, అసెంబ్లీలో జోకర్ గాడు వేషం వేస్తాడు. కూడా మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు అన్నవాడు వస్తారు. మా నాయకులు పోయేది మీకు తెలుసా అండి? మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, పదండి పోయి అన్ని అభివృద్ధి కానీ ఏదైనా జీవాలు ఉంటే 22 ఏళ్ళు ఉంటే సరే ఇది నిశ్చిద్దాం ఉంది, దీన్ని తీసేద్దాం పండి అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పోదాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా రెవెన్యూ మంత్రిని కానీ, మా డీసీసీని కానీ, మా ఇతర నాయకులని బదలాం చేస్తే ఖబర్దార్ చెప్తున్నా, మిమ్మల్ని బయట తిరగనియం మేము. మీరు కలిసి రండి, అభివృద్ధిలో ముందుండాలి, అందరు సహకరిస్తారు. మీరు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, ఎంపీ గెలిచిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరండి? ఇనాగ్రేషన్ ఉంటే పోయి పర్సనల్గా సీఎంకు కార్డు ఇస్తలేరా, రమ్మని ఇన్వైట్ చేస్తలేరా? మరి రైతుల పక్షాన లేదు, మేము ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. సరే మాకు కొన్ని పనులు కాకపోవచ్చు, బడ్జెట్ లేదు కాబట్టి కాకపోవచ్చు. ఇలా మరి 3 సంవత్సరాల నుంచి బడ్జెట్ లేదంటే మన 4 కోట్ల రూపాయలు వచ్చేసా మేమందరం కలిసి శ్రీధర్ బాబు దండం పెట్టి 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. గత 2 సంవత్సరాల కిందట శ్రీధర్ బాబు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 6 కోట్ల రూపాయలు ఇప్పటికీ 2 ఇయర్స్ 6 కోట్ల రూపాయలు వచ్చాయి. కాంట్రాక్టర్ మైనస్ వల్ల తప్ప ప్రభుత్వంది కాదు. ఆయన 4 పనులు తీసుకున్నాడు కాంట్రాక్టర్, వాడు తప్పు, అతని తప్పు ఉంది. అతను ఇప్పుడు డిసెంబర్ వరకు చేస్తా అని చెప్పి
ఆల్రెడీ కూడా మనకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా మీరు దాని గురించి మాట్లాడకుండా వేరేది మాట్లాడుకుంటారు. దయచేసి మల్లారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మీరు చూసి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు ప్రజల గురించి పోరాటం చేయండి. మా రాజేష్ అన్న చెప్పినట్టు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. సీఎం దగ్గర తీసుకోపోండి, మేము కూడా వస్తాం, తప్పులేదు. అంతేకాని నోటుకొచ్చింది ఎవరి మీద బురద చల్లాలి, అరే వదిలేసాలి ఎవరని తెలుస్తుంది అంటున్నావు. ఆయన 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, కింది స్థాయి నుంచి వచ్చినాడు. అలా భార్య సర్పంచ్, ఉప సర్పంచ్ చేసి వార్డు నెంబర్ చేసినాడు. అన్ని చేసి కింది నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే కదా ఎదిగిండు. ఇక డిసిసి అధ్యక్షుడు అయిండు, ఇన్ఛార్జ్ అయిండు మేడ్చల్. ఆయన ముంగట మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. దయచేసి ఇంకొకసారి మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద ఎవరైనా విమర్శిస్తే ఖబర్దార్. మేము కూడా ఇప్పటిదాకా ఓపిక పట్టినాం, సరే అందరం కలిసి పని చేసుకుందామని. కానీ మా ఏళ్ళు పెట్టి చూపిస్తే, నువ్వు ఒక్క ఏళ్ళు పెడితే మేము 4 ఏళ్ళు పెట్టగలుగుతాం. ఒక్క ఏళ్ళు పెట్టి చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తాం మీకు. దయచేసి ఇప్పటికైనా మానుకోండి. ప్రభుత్వంలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకోవండి, అసెంబ్లీలో మాట్లాడండి, మా సీఎం దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకసారి దయచేసి ఎవరైనా మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే, ఊరుకునే లేదు. ఖబర్దార్. థ్యాంక్ యూ అండి అందరికి. మల్లారెడ్డి గారు అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేద్దా. ఏడ కూర్చుందామో చర్చకు రాదాం, చర్చకు కూర్చుందాం. ఒక్కనాడైనా నువ్వు ప్రజల కోసం ఏమైనా మాట్లాడినావు అసెంబ్లీలో? సొంత ప్రయోజనాలు, నీ ఆస్తులు కాపాడుకోవడానికి, నీ అక్రమాలు నిలుపుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడింది లేదు. మేడ్చల్ నియోజకవర్గానికి మంచి పేరుంది. ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యిండు, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఉదాహరణకు ఎంపీగా గెలిచిన కూడా ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. నీ ముఖానికి ఎమ్మెల్యే చేస్తేవి, ఎంపీ చేస్తే, మినిస్టర్ అవుతేవి, ఇలా అందరు కాలు మొక్కి తిరగబడుతుంది. మర్రిచల్లలో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి మా నియోజకవర్గాన్ని ఇజ్జత్ తీస్తున్నాడు. వాడికి తగ్గట్టుగా వాడిని పక్కన పెట్టుకొని వీడు వచ్చి మాట్లాడతాడు. కాబట్టి మా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మీరు మాట్లాడుతుంటే మాకు సిగ్గు అవుతున్నది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా నీకు ఇంకో 2 ఏళ్ళ ఎమ్మెల్యేగా అధికారం ఉంది. ప్రజా సమస్యలపై మాట్లాడు. ఇక్కడ ఉన్నది ఉదాహరణకు బ్రిడ్జి సమస్య ఉంది. మా చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ గారు కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దాని విషయం మీద ఎంతో పోరాటం చేసి నెల నుంచి. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాస్తవానికి డీలే అయిన మాట వాస్తవంగా ఒప్పుకుంటున్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా డిలే కావచ్చు. కానీ ఇప్పుడు కూడా రాత్రి మావోళ్ళు తిరిగి లేదన్నా ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా ఆ బ్రిడ్జి కావాల్సిందే అని పట్టుబట్టి మొన్న నిధులు కూడా కేటాయించామన్నారు. 4 కోట్ల రూపాయలు దానికి మంజూరైనాయి. తప్పకుండా మా నాయకులం కూడా ముంగట ఉండి ఆ బ్రిడ్జిని తప్పకుండా మేము కంప్లీట్ చేయిస్తాం. ప్రజా సమస్యలపై ఎక్కడున్నా మాకు దొంగతనం చేసినప్పుడు లంగగాని నువ్వు పక్కకు పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇవాళ ఎక్కడ పార్కులు వదలలే, గవర్నమెంట్ భూములు వదలలే, కుంటలు వదలలే, చెరువులు వదలలే. మల్లారెడ్డి దొంగగా అంత కబ్జా చేసి ఇవాళ 2.5-3 ఏళ్ళు అవుతుంది. నీ దగ్గర జేసీబీలు వచ్చిన విషయం కూడా తెలుసు. కోట్ల రూపాయలు నీ దగ్గర ఉండి నువ్వు కోర్టును ఆశ్రయించి ఇవాళ స్టేలు తెచ్చుకొని పెట్టుకున్నావు. బిడ్డ నువ్వు ఆగు, ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగు. నీ భర్తం నీవు కబ్జా చేసినవన్నీ కూడా తప్పకుండా అవి కూలగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నువ్వు ఎవరి కాలు మొక్కినా, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఒక ఎంపీ ఉన్నావు, తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. ఎమ్మెల్యే కేఎల్ఆర్ మీద 1,00,000 ఓట్లతో గెలిచినావు. అదే నువ్వు అప్పుడు మళ్ళీ మంత్రి చేసినాక అదే వజ్రేష్ యాదవ్ మీద సిటీలంతా 60-70 ఓట్లతో గెలిస్తే టీఆర్ఎస్ ప్రభావం ఉంటే కేవలం వజ్రేష్ యాదవ్ గారు 33,000కే పరిమితమైంది. అంటే మంచి నాయకుడు కాదని నీకు ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు చేసిన అవినీతి, నీ అక్రమణ సొమ్ముతో సరే గెలిచినావు, దొంగ గెలిచినావా, లంగ గెలిచినావు. నువ్వు ఒక ఎంపీవి, ఒక మంత్రివి, ఇప్పుడు ఎమ్మెల్యే. సిగ్గున్నారా నీకు? నీ కొడుకు కూడా పోయి ఢిల్లీలో పోయి బీజేపీ వాళ్ళ కాలు మొక్కుతారు. ఆ లంగని పెట్టుకొని మాట్లాడతావా నువ్వేమన్నా? అంటే అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పోగానే పార్టీ మారడమేనా? ఇక వాడు బీజేపీ దగ్గర తిరుగుతాడు. మళ్ళీ కూడా కార్యకర్తలు చెప్పినట్టు నేను బీజేపీ పార్టీలో నా కొడుకు కూడా పోతున్నాను. ఇటువంటి లంగలను
పెట్టుకుంటే పార్టీ కాదు. అదేవిధంగా ఈ కేసీఆర్ గురించి చెప్తున్నా, వాడు ఒక ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, తెలంగాణ తెచ్చినా మాట్లాడతావు, నీకేమైనా సిగ్గున్నారు? అసెంబ్లీకి రావాలి కదా, ప్రజా సమస్యలపై మాట్లాడాలి కదా, ఎక్కడైనా ధర్నా చేయాలి కదా. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఈ మండలి నుంచి మాట్లాడుతున్నా, ఒక్కడన్నా టీఆర్ఎస్ నాయకులు మీదకి వచ్చి ఎక్కడైనా ధర్నాలు చేస్తురా, ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెడుతురా? ప్రజలకు పాలన అందిస్తున్నాం, మాట్లాడడానికి లేదు కాబట్టి ఊకుంటున్నారు వాళ్ళంతా. మేము అదే గతంలో చాలా సార్లు మేము ధర్నాలు చేసినాం. ఒక్కడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే 10 ఏళ్ల కాలంలో, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఇవాళ మీరు చేసిన అవినీతి మీద నీకు బిడ్డలే ప్రశ్నిస్తుంది. ఆ ప్రవీణ్ కుమార్ కు సిగ్గు శరం అనుకుంటే ఇలా కవిత అడిగిన దాని మీద సమాధానం చెప్పు. ఇలా కవిత అంటా ఉంది, కేసీఆర్ దోసుకుండు, కేటీఆర్ దోసుకుండు, హరీష్ రావు దోసుకుండు అని క్లియర్గా చెప్తుంది. నీ బిడ్డ చెప్తుంది, ఎవడో కాదు. నీ బిడ్డ చెప్పిన దాని మీద సంతోషరావు దోసుకున్నాడు, వాటి మీద సమాధానం చెప్పు. నువ్వు సిగ్గు లేదు. అదొక పార్టీ, వాడు ఒక లీడర్. సిగ్గులేని వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉంటే మాట్లాడమను. ఏది ఏ ఇష్యూ ప్రజలకు ఇబ్బంది అవుతుందో, ఎక్కడ మా నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిరో ఆ విషయం మీద మాట్లాడమను. ఎన్నడన్నా నీ ముఖానికి ప్రజా సమస్యలపై ఎక్కడన్నా నువ్వు నిలదీసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇవాళ టీఆర్ఎస్ లో కూడా కేవలం 2-3 తప్ప, ఆ కేటీఆర్, హరీష్ రావు, వీడు హరీష్ రావు జీతానికి పని చేసే వాడు ప్రవీణ్ కుమార్ తప్ప ఇంకెవడన్నా మాట్లాడుతున్నాడు? ఒక ఎమ్మెల్యేలను డోర్ పెదుకుతురా? ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇట్లా అయ్యా 10 ఏళ్ళు పీక్ పడేసి ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ స్థానిక ఆయన ఎంపీ కదా, ఆయన పెద్ద మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇది చేసింది, అది చేసిన. నీ ముఖానికి 10 ఏళ్ళ నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేసావు, నేను అనవద్దు. కానీ ఒక్కడికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా మీరు 10 ఏళ్ల కాలంలో? ఒకరికైనా ఒక కొత్త పింఛన్లు ఇచ్చిరా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఇక ఆయన కూడా మాట్లాడతాడు, సిగ్గుపోతుంది. లాస్ట్ నిన్ను కూడా పాటలకు వెళ్ళి ఎలగొట్టిండు కదా, నువ్వు ప్రభుత్వ భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టిండు కదా. ఇక్కడ దళితుల భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టిండు కదా పాటలకు వెళ్ళి. కాబట్టి ఇది ప్రజాపాలన. మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడక అందరికి ఉంది, అన్ని పార్టీ వాళ్ళకు ఉంది. ప్రజల మీద భూములు కబ్జా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, ప్రజలకు మేము ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా మాట్లాడండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తా ఉంది. కాబట్టి మా నాయకులను అనండి, ఏమనండి, రుజువుతో మాట్లాడండి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా 5-6